ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నా ఏం చెప్పినా అది పూర్తిగా నా వ్యక్తిగతం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరి మీద కావాలని రుద్దాల్సి వచ్చింది కూడా కాదు. కంప్లీట్గా ఇట్స్ మై పర్సనల్ డెసిషన్, మై పర్సనల్ ఒపీనియన్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే తిరుమల లడ్డు. ఒక 4-5 రోజులుగా ఆంధ్రాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న న్యూస్ అనకూడదేమో, కాంట్రవర్సీ. నాట్ ఓన్లీ ఆంధ్ర, మొత్తం ఆల్ ఓవర్ ఇండియానే కాదండి. ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారో మొత్తం శ్రీవారి భక్తులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్క భక్తునికి చేరిపోయింది ఈ న్యూస్ జస్ట్ 5 daysలో. సో అసలు ఈ ఇష్యూ ఏంది, తిరుమల లడ్డులో జరిగిన కల్తీ ఏంది, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పాత గవర్నమెంట్ మీద వేస్తున్న అలిగేషన్లు ఏంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. September 18th, 2024 ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినారు ఈ టాపిక్. ఆయన ఎలిగేషన్ ఏంటంటే లాస్ట్ ఎక్స్-సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్వామివారి ప్రసాదం లడ్డు, తిరుమల లడ్డు చేసే ప్రక్రియలో వాడే ఆ నెయ్యి శాంపుల్స్లో అనిమల్ ఫ్యాట్ కంటెంట్ అనేది ఉందంట. సో అది ఆయన వేసిన ప్రధానమైన ఎలిగేషన్. దాని తర్వాత వీళ్ళు దాని మీద కౌంటర్లు వేసినారు, అట్లా ఇట్లా నడుస్తూ ఉంది. కానీ అసలు తిరుమల లడ్డు గురించి మనం కొంచెం తెలుసుకున్నాం. తిరుమల లడ్డు ఆల్మోస్ట్ 300 years నుంచి ఇవ్వడం స్టార్ట్ అయింది. అంతకుముందు బూందీ టైప్లో ఇచ్చేవాళ్ళంట. రాను క్రమేణా దాన్ని లడ్డులాగా తయారు చేసి ఇవ్వడం స్టార్ట్ చేసినారు. దాని తర్వాత తిరుమల లడ్డు అనేది స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అంట. అందుకే దానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు మన జనాలు కూడా. దాని తర్వాత ఒక లడ్డు తయారు చేస్తే 15 రోజుల వరకు దాన్ని చాలా ఫ్రెష్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ ప్రిజర్వింగ్ టెక్నిక్స్ మన టీటీడీ వాళ్ళు యూజ్ చేసేదాన్ని బట్టి 15 days, అట్లీస్ట్ 15 days స్టోర్ అవుతుందంట. దాని తర్వాత కూడా ఉంటుంది, మామూలుగా మనం పెట్టుకోవచ్చు, కానీ అది తర్వాత డ్రై అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే సేమే ఉంటుంది, కానీ డ్రై అయిపోతుంది. మన ఫ్రెష్ లడ్డు అయితే ఆల్మోస్ట్ 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని స్టార్ట్ చేసింది కళ్యాణం అయ్యంగార్ అనే ఫ్యామిలీ వాళ్ళ తరతరాలుగా వాళ్ళు చేసుకుంటూ వచ్చినారు. ఇంకా డీప్గా దాని గురించి వెళ్ళట్లేదు. కానీ 2001లో భక్తుల నీడ్ దాన్ని బట్టి ఇంకా పెంచాలని చెప్పి టీటీడీ బోర్డు ఒక డిసిషన్ తీసుకొని స్టార్ట్ చేశారు. అంతవరకు టీటీడీ స్టాఫ్ మెంబర్స్ మాత్రమే చేసేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు దాన్ని వ్యాస్ట్గా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అనమాట. సో లడ్డు తయారయ్యే ప్రదేశం వచ్చేసి ఇంకా తెలిసే ఉంటుంది కదా, పోటు అంటారు దాన్ని, ద లార్డ్స్ కిచెన్ అని అంటారు. సో అక్కడ తిరుమల లడ్డు అనేది తయారవుతుంది. లడ్డూలో 3 types ఉంటాయి ముఖ్యంగా: ఆస్థానం లడ్డు, కళ్యాణం లడ్డు, ప్రోక్తం లడ్డు అని. ఆస్థానం లడ్డు అంటే ఏంటంటే ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, నాట్ ఓన్లీ ఇండియా, ఎనీ కంట్రీ, ఇట్లాంటి వాళ్ళకి ప్రముఖ పర్సన్స్ ఉంటారు కదా, ఫేమస్ పర్సనాలిటీస్, వాళ్ళకి మాత్రమే ఇస్తారు అనమాట. ఇంకా ఫెస్టివ్ ఒకేషన్స్లో కూడా ఇస్తారు. అది ఆల్మోస్ట్ 750 grams ఉండొచ్చు, ఒక ప్లస్ 50 grams అటు ఇటు కూడా ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా ఇది కాదు. సో వాళ్ళకి ఇస్తారు. ఇది ఆస్థానం లడ్డు యొక్క ఫీచర్స్. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి కళ్యాణం లడ్డు. ఇది మన అది చేస్తారు కదా కళ్యాణం అని, అది చేసినప్పుడు దాని తర్వాత ఇచ్చే లడ్డు. ఇది బయట కూడా దొరుకుతుంది. ఈచ్ లడ్డు అరౌండ్ 700 grams ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 50 grams, అదైతే కామన్ ఉంటుంది. దీనికి మాత్రం ప్రైస్ ఉంటుంది. ఈచ్ లడ్డు వచ్చేసి 250 rupees. ఇది కళ్యాణోత్సవం లడ్డు. ఇంకొకటి ప్రోక్తం లడ్డు. ఇది అందరి భక్తులకి, సాధారణ భక్తులకి దొరికే లడ్డు. ఇది ఆల్మోస్ట్ 50 rupees ఉంటుంది. గ్రామ్స్ వచ్చేసి అరౌండ్ 170 grams అట్లా ఉంటుంది. సో ఇవి 3 రకాల లడ్డూలు అనమాట. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం లడ్డు తయారీకే కాదు, టీటీడీకి అవసరమయ్యే గీ, అదే నెయ్యి క్వాంటిటీ ఎంత అంటే 5 lakh kilograms అంట పర్ ఇయర్. సో యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే టీటీడీ వాళ్ళు ఎవరీ 6 months వన్స్ ఒకసారి ఈ టెండర్ పిలుస్తారు అనమాట. సో అప్పుడు ఎవరికి వస్తే వాళ్ళకి అని చెప్పి ఇస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఈ లెక్కన చూసుకుంటే మంత్లీ 42,000 kilograms ఆఫ్ గీ కావాలి, 42,000 కిలోలు కావాలి గీ. సో వీళ్ళు అలిగేషన్స్ వేస్తున్న కంపెనీ ఏంటంటే తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఏఆర్ డైరీ, వాళ్ళ మీద అలిగేషన్ వేశారు. వీళ్ళ అసలు ఈ ప్రధానమైన అలిగేషన్ ఏంటంటే ఆ గీలో బీఫ్ ఫ్యాట్ ఉందంట, అనిమల్ ఫ్యాట్ ఉందంట, ఫిష్ ఆయిల్ ఉందంట. ఈ కంటెంట్ మిక్స్ అయ్యిందంట.
యాక్చువల్లీ చాలా ఉండాల్సిన కాస్ట్ 320 రూపీస్కే ఎట్లా అమ్మినారని చెప్పేసి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి డౌట్ వచ్చింది. సో వాళ్ళు దీన్ని డిగ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు బయటపడిన మనం ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక అలిగేషన్ అయితే వేసినారు. ఒక గవర్నమెంట్, పాత గవర్నమెంట్ చేసిన తప్పు మీద అలిగేషన్ అయితే వేసినారు. ఇందులో మీకు ఇంకొక ఫస్ట్ డిస్క్లైమర్ లాగా ముందే చెప్తున్నాను, మనసులో ఏదో ఒక పార్టీకి అయితే నేను అనుకూలం అయి ఉండొచ్చు, కానీ ఈ టాపిక్ మీద మాత్రం ఎవరికి అనుకూలం కాదు. ఎవరు చేసినా తప్పే. కానీ ఆ తప్పు జరిగిందా లేదా అని తెలియక ముందే ఇట్లా అలిగేషన్ వేయడం, బయటకు వచ్చి చెప్పడం భక్తుల మనోభావం దెబ్బతీసినట్టే కదా. అది ఒకవేళ నిజమైతే శిక్షించండి, ఖచ్చితంగా శిక్షించాలా, మేము కోరుకునేది కూడా అదే. కానీ తప్పు కానప్పుడు కరెక్ట్ కాదు కదా. సో కొంచెం ఆలోచించి తీసుకోవాలంటే బాగుండేది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఒక సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి ఇలా చెప్పేస్తే సామాన్య భక్తులకి ఏమవుతుంది అంటే నమ్మకం సన్నగిలుతుంది అన్నమాట. ప్రపంచంలోనే శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇట్లా నెంబర్ చూస్తే వరల్డ్లోనే మనం ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటాం. ఫస్ట్ అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అని, సో అట్లా టాప్లో ఉంటాం అనమాట. సో ఇంత ప్రాముఖ్యం గల శ్రీవారి ఆలయంలో జరిగిన విషయం అంత ఈజీగా బయటికి చెప్పేసి మన గురించి మనం చెడు చెప్పుకున్నట్టే కదా. ఒకవేళ మీరు అన్నదే గవర్నమెంట్ అలిగేషన్ వేసిందే నిజం అయితే ఒక ఆర్డర్ వదిలి ఈ సంవత్సరం జరిగింది, ఇది కన్ఫర్మ్ అయింది అని చెప్పింటే బాగుండేది. ఇది ఫ్యూచర్లో జరగచ్చు. ఫ్యూచర్లో జరిగిన తర్వాత మీరు బయట పెడితే మేము చాలా హ్యాపీ, ఎందుకంటే అట్లా జరిగిన దానికి కారణమైన దోషులకి శిక్ష పడుతుంది, అదంతా ఒక ప్రాపర్ వేలో పోతుంది కాబట్టి వెరీ హ్యాపీ. ఒకవేళ ఇదంతా జరగలేదంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఈ టాపిక్ని సగమే వింటారు అనమాట. పల్లెల్లో ఎట్లుంటుంది అంటే, పల్లెల్లో కానీ కొంచెం ఇది మళ్ళీ ఓన్లీ డిగ్రేడ్ కానీ కదా, దూరం ఇట్లా మారుమూల ప్రజలకి ఎట్లుంటుందంటే ఒక న్యూస్ చెవిలో పడిందంటే వాళ్ళకి ప్రూఫ్స్ అవసరం లేదు, జరిగిందా అవునా అంతే, వాళ్ళు ఫిక్స్ చేస్తారు అనమాట. మీరు ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత లేదు పొరపాటున ఇది ఇట్లా జరిగింది, పొరపాటున జరిగింది అని అన్నా కూడా యూస్ ఉండదు కదా. సో మన పరువు మనం తీసుకోవడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. ఒకవేళ నిజంగానే కల్తీ జరిగి ఉంటే ఆ కల్తీ జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శిక్ష అయితే గ్యారంటీగా పడాల్సిందే, ఎవరిని ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఆ అలిగేషన్ నిజం కాదంటే మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా బ్లేమ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదో డైవర్ట్ చేద్దాం, ఏదో రాష్ట్రంలో జరిగే పరిస్థితుల్ని డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే మాత్రం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీరు స్వామితో ఆటలాడితే నామరూపాలు ఉండవు, అది చాలామందికి తెలుసు, ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి ఎలిగేషన్స్ వేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత ఏమైనా చేస్తే బెటర్. పెద్ద వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు దీనిపైన. అసలు వాళ్ళకి తెలుసో లేదో కూడా లేదు, తెలియదు. ఎందుకంటే సీఎం స్థాయి వ్యక్తి చెప్పినారు కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఎస్ ఇది జరిగి ఉండొచ్చు అని. సో భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇది ఈ కాంట్రవర్సీలో మీ స్టాండ్ ఏందో కామెంట్ చేసి తెలియజేయండి. మీరు నేను చెప్పింది అంత ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఒకవేళ ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఫాలో కనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.